మా అన్ననే అంటారా నువ్వు? చంపేస్తాను. అసలు ఎవర్రా నువ్వు? తెలీదా? రే మళ్ళీ నువ్వెవరా నాకు? నా లవర్ గురించి తప్పుగా మాట్లాడతారా? నాలుగు కోసేస్తా నా కొడకలారా. ఎరా నీ లవర్ ఎక్కడ పోతుందో తెలియట్లేదా? రే కారెక్కు. హలో, ఒరే మావా ఎక్కడున్నావు? బాబు సినిమా 100 డేస్ ఫంక్షన్కి ఆటో బుక్ చేయడానికి వెళ్తాను రా. ఫంక్షన్ మామూలుగా ఉండకూడదు, మరి దద్దరిల్లిపోవాలి. యాంటీ ఫ్యాన్స్ ఏడ్చి చచ్చిపోవాలరా. అలా కాదు కానీ ముందు నువ్వు అర్జెంటుగా మన ప్లేస్కి వచ్చే. ఏంట్రా ఏమైనా ప్రాబ్లమా? ముందు రారా. సరే వస్తున్నాను రా. గురు అన్నకి మళ్ళీ బెయిల్ రిజెక్ట్ అయిందంట. పులిని ఎక్కువ రోజులు బంధిస్తే అది పిల్ల అయిపోదురా. అది జరగని పని. నువ్వేం కంగారు పడుకో. అన్న త్వరలోనే బయటకు వస్తాడు. ఒక్కొక్కటి లెక్క తెలుస్తాడు. ఏంటి మామా అలా డల్గా ఉన్నా? నెక్స్ట్ వీక్ నా లవర్ బర్త్డే రా. ఐఫోన్ గిఫ్ట్గా వేసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అదేంట్రా ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేంత వరకు ప్రపోజ్ చేద్దని చెప్పిందా? అదేం లేదురా, తను చాలా మంచిది. నేనే జస్ట్ సర్ప్రైజ్ చేద్దామని. అబ్బో ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? బాబు సినిమా 100 డేస్ వేయకుండా తీసేస్తున్నారంట్రా. అదేంటి అలా తీసేస్తారా? నరికి పోగులేడేస్తాను బొమ్మ 100 గానీ పడకపోతే. ఆల్రెడీ డెఫిసిట్లో వేస్తున్నారంట్రా. 100 రోజులు వేయాలంటే 3 లక్షలు అడుగుతున్నారు. ఏం చేసైనా మన బాబు సినిమా 100 రోజులు ఆడే చూడాలరా. లేదంటే పక్క థియేటర్లో సినిమా ఆడుతున్న హీరో గడ్ ఫ్యాన్స్ ముందు తల ఎత్తుకోలేం. 3 లక్షలు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాంరా? మా బాబు కాలేజ్ ఫీజు 50,000 ఉన్నారా. మిగతా అమౌంట్ ఏదో ట్రై చేయాలి. గురు అధిష్టానం నుంచి కబురు వచ్చింది. బెయిల్ రిజెక్ట్ అయినందుకు స్టేట్ బంద్ చేస్తున్నారంట. ఇక్కడ బంద్ చేసే బాధ్యత మనకే అప్పగించారు. ఈ బంద్ మనం అదరగొట్టేస్తే అధిష్టానం దగ్గర మన పేరు మారుమోగిపోద్ది. కానీ జనాన్ని పోగేయడానికి చాలా ఖర్చు అవుతుంది గురు. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అన్న కోసం ఏం చేయడానికన్నా రెడీ. డబ్బు సంగతి నేను చూసుకుంటాను. ఒరే ఐఫోన్ కొనాలంటే వెళ్ళదాకా పెట్టలేమో కదరా. అవునరా, అదే ఆలోచిస్తున్నాను. మన బ్యాచ్ వాళ్ళని ఎవరినన్నా అడుగుదాం అనుకుంటున్నాను. మన వల్ల లైట్ తీసుకో, పని అవ్వదు. అయితే వేరే ఛానల్ ఏమన్నా చూడాలి. అలాగైనా సరే గిఫ్ట్ మాత్రం ఇవ్వాలి. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మనీ మనీ. పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ. కాలం ఖరీదు ఎలాగైనా ఈ రోజు ఎవరెవరి డబ్బులు కొట్టేయాలి. మనీ మనీ. తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ. డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా. ఎలాగైనా సరే ఈరోజు ఎవరిదైనా డబ్బులు కొట్టాలి. ఎలాగా? లవ్ బాడి కట్టుకోరా.
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మణి మణి. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మణి మణి. ఒరే మావా బాబు సినిమా 100లో ఆడేసిందిరా. హలో ఒరే మీ బాబు పెద్ద చస్కా మస్కా గడంట కదరా, ఆడి హీరో ఎలా అయ్యాడరా? మా బాబుని అంటారా? ఏ హీరో ఫ్యాన్ రా నువ్వు? నరికేస్తాను నిన్ను. సరే నరికేద్దుగాని కానీ దమ్ముంటే ముందు బాధపడటం గ్రౌండ్స్కి వచ్చారా? వస్తున్నాను ఉండరా. రే గురు, మనం చేసిన బందారుపులు అధిష్టానం దాకా వినిపించే. నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయా గురు. భారత్ నే మేరే. హలో. ఒరే మీ అన్న జైల్లోనే కరెక్టా, ఆడు బయటకు వచ్చి ఏం బిక్తాడరా? ఏం పీకుతాడో చెప్తాను. అసలు ఎవడరా నువ్వు? ఎక్కడున్నారా? సరే చెప్దులే కానీ దమ్ముంటే మాధపట్నం గ్రౌండ్స్కి వచ్చారా? వస్తున్నాను ఉండరా. నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా? ఈవినింగ్ మూవీకి వెళ్దాం. హే ఒకసారి రా, నాకు ఇంకో కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాం. హలో. ఒరే ఏంట్రా నీ లవర్ ఇంకొకటితో తిరుగుతుంది? చంపేస్తా నా లవర్ గురించి ఇంకో మాట మాట్లాడావంటే. అసలు ఎవడరా నువ్వు? సరే చంపేద్దు కానీ ముందు దమ్ముంటే మాధవపట్నం గ్రౌండ్స్కి వచ్చారా? వస్తున్నాను రా. అసలు మేము ఎక్కడున్నాం? రాంగ్ క్వశ్చన్. రే అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావురా? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. అసలు ఎవడరా నువ్వు? ఇంతసేపటికి ఒక కరెక్ట్ క్వశ్చన్. సరే చెప్తా విను. అభివృద్ధికి చాలా దూరంగా, అవినీతికి చాలా దగ్గరగా జీవితాన్ని గడిపేస్తున్నా ఒక పిచ్చి భారతీయుడిని. నాకు భారతీయుడు ఎవడో తెలుసురా, అది కమల్ హాసన్. మధ్యలో ఈ పిచ్చి భారతీయుడు ఎవడరా? ఇదేరా మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. మనం మన నాయకుల మీద, లవ్ చేసిన వాళ్ళ మీద, హీరోల మీద చూపించే ఇంట్రెస్ట్ ఏనాడు మన దేశం మీద చూపించాం. మన హీరో సినిమా 100 రోజులు ఆడిందో లేదో పట్టించుకుంటాం. మన కులం నాయకుడు గెలిచాడో లేదో పట్టించుకుంటాం. మనం ప్రేమించిన అమ్మాయి అన్నం తినకపోతే నాన్న కన్నా బుజ్జి అంటూ దానికి ఫోన్లోనే అన్నం తినిపించేస్తాం. ఈ మాత్రం ఇంట్రెస్ట్ మన దేశమే 10% చూపించుంటే మన ఇండియా ఎప్పుడో బాగుపడిపోయి ఉండేది. అసలు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? దేశమే ప్రేమ లేకుండానే రాజకీయాల్లోకి వచ్చామా? దేశమే ప్రేమతో వచ్చారో నువ్వు రాజకీయాల్లోకి? ప్రజలు పాపం చేసుకుంటే వచ్చేవరా? ఓరే అసలు నీ అన్న వయసు అంతా చెప్పరా? 49. 49 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆడి నాయకుడారా? ఆడి యువతను ముందు నడిపిస్తాడా? ఒరే అయినా మీ రాజకీయ నాయకులు పాదయాత్రలకి, ఓదార్పు యాత్రలకి, విహారయాత్రలకి వచ్చినప్పుడు ఊరంతా బ్యానర్లు అవసరమా? బ్యానర్లు చూస్తే కానీ ఆడికి మూడు రాదా? రే ఊరంతా బ్యానర్లతో నింపకండ్రా, ఆకలితో ఉన్నవాడి కడుపు నింపండ్రా. అదిరా నిజమైన నాయకుడు లక్షణం. గెంజి బెంజి సోడా స్కోడా తెలిసిన నాయకుడు కాదు, ప్రజల కష్టాలు లోతు తెలుసుకున్న వాడురా నాయకుడు. అయినా మార్పు కోసం వచ్చిన కొంతమందే మారిపోయి వెళ్ళిపోయారు. కొన్ని లక్షల కోట్లు దొంగల పాలు అయిపోతున్నాయిరా. అయినా అడిగే ధైర్యం మనకు లేదు, ఆ ప్రయత్నం కూడా మనం చెయ్యం. మన ఇంట్లోనో వీధిలోనో ఒక దొంగ పడి చెంబో బేసిన అట్టుపోతే వాడిని చెట్టుకో కరెంటు పూలకు కట్టేసి చితక్కొట్టేస్తాం కదా.
అదే నాయకులు కుంభాలు తినేస్తుంటే వాళ్ళని అడిగే ధైర్యం లేదా? వాళ్ళని అడగం. ఎందుకంటే దొంగ బలహీనుడు కాబట్టి, నాయకుడు బలవంతుడు కాబట్టి. ఏ రోజైతే మనం చొక్కా పట్టుకుని నేను పన్నుగా కట్టిన డబ్బు లెక్క ఏంట్రా అని అడుగుతామో ఆ రోజురా మన దేశం బాగుపడుద్ది. అయినా రోజుకి నాయకుడు అనేవాడు బలిసిపోతున్నాడు, సామాన్యుడు బలైపోతున్నాడు. మా హీరో అలాంటి ఇంకా చాలా సేవలు చేశాడు. ఏంట్రా చాలా సేవలు? మొన్న చిన్నపిల్లలకు మొలతాళ్ళు కట్టరెళ్ళు పంచాడు అదేనా? మా హీరో అంటూ వెనకేసి రావడం మానండ్రా. సినిమా రిలీజులకి థియేటర్ల బయట బ్యానర్లు పెట్టడం కాదురా, అదే థియేటర్ బయట ఆకలితో కూర్చుని చూసేవాడికి కొంచెం అన్నం పెట్టండిరా. మొన్న జరిగిన ఒక సినిమా ఫంక్షన్లో ఒక అభిమాని చచ్చిపోతే ఫంక్షన్ ఆగిందా, ఎక్స్గ్రేషియా ప్రకటించేశారు, ఫంక్షన్ చేసేశారు. అదే హీరోకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కో అదే జరిగితే ఫంక్షన్ జరుగుద్దా? ఆలోచించండిరా. సినిమా అయ్యి మనం థియేటర్ బయటకు వచ్చే వరకే ఆడు హీరో, తర్వాత కాదు. నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రాబ్లమ్స్లో ఉన్నవారి గురించి ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటా. అయినా ఫేస్బుక్లో షేర్ చేసినంత మాత్రం నాడు కష్టం తీరిపోదురా. అయినా ఆపదలో ఉన్నవాడికి కావాల్సింది జాలి చూపించేవారు కాదు, దారి చూపించేవారు. అంటే ఏంటి ఇప్పుడు మన నలుగురు కలిసి దేశం బాగు చేస్తావా? మన నలుగురు కలిసి చేసేద్దామని చెప్పట్లేదురా, మన నలుగురితో మొదలు పెడదాం. నేనెవరనే కదా మీ డౌట్. వారం రోజుల క్రితం మీరందరూ చేసిన ఒక దొంగతనానికి ఏకైక ఐ విట్నెస్ నేను. ఆ రోజు మీరు దొంగతనం చేసింది ఒక అవినీతి అధికారి దగ్గర. ఆ దొంగతనం చేసిన డబ్బుతో మీ రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు. అదే డబ్బు మీరు దొబ్బేసింది ఏ నిజాయితీ గల అధికారి దగ్గర అయితే, అతను ఏ కొడుకు చదువుకో కూతురు పెళ్ళికో డబ్బు దాచుకుని ఉంటే అతని పరిస్థితి ఏంటి? ఆ రోజే అర్థమైంది ఎవ్వరూ కరెక్ట్గా లేరని. అందుకే ఎలాగో మీ డీటెయిల్స్ కనుక్కొని మీ తప్పు మీకు తెలిసేలా చేద్దామని మిమ్మల్ని ట్రాప్ చేసి తీసుకొచ్చాను. కట్లు విప్పాయి. రేయ్, ఎరా సరిగ్గా చూడలేదా? బొమ్మగనరా, నిజంగానికి బొమ్మగనికి తేడా తెలీదురా నీకు? చిన్నపిల్లలు ఆడుకుంటారా, వదిలే. రే, మనుషులు ఆశావాదులు. మంచి నాయకుడు వస్తాడు మా జీవితాలు మార్చేస్తారంటూ ఇదిగో ఇలాగే ఆశపడుతూ గడిపేస్తాం. మాలో ఆశ చచ్చిపోయి ఆశయం కోసం నిజంగానే గన్ను పట్టుకున్నాం అనుకో, మీ అన్న లాంటి నాయకులు జనాల్లోని జైల్లోని కాదు మట్టిలో ఉంటారు. మారండ్రా, దేశాన్ని మార్చేద్దాం.